లూకాసు వార్తలో మనం చూస్తున్నాం, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుప్రభుల వారు ఆనాడు జక్కయ్యతో పలికిన మాట. జక్కయ్య ప్రయాసపడ్డాడు యేసుప్రభుల వారిని చూద్దామని. మనము కూడా ప్రయాసపడితే ఫలితం తప్పక చూస్తాము. కానీ నిజంగా ప్రయాసపడే వాళ్ళమైతే పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠించగలగాలి. అదేవిధంగా ఈ సమయంలో శాలిని అనే అమ్మాయిని ఆ దేవదేవుడు దీవిస్తున్నా అని చెప్తూ ఉన్నాడు. నువ్వే బాధలో ఉన్నావో ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంటికి రక్షణ వచ్చింది, మనకి రక్షణ వచ్చింది. ఎందుకంటే ఈ రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికే పుట్టాడు. మరలా పుట్టుక మాత్రమే కాదు, దానికి ఒక ముగింపుని అంటే రక్షణ ప్రణాళికని సంపూర్ణముగా నెరవేర్చాడు. యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనందరి పాపములకి, మనందరి శాపములకి క్రయధనముగా, బలియాగముగా, కృతజ్ఞత బలిగా, యాగ బలిగా తన దేహాన్ని మనకి అర్పించేసినాడు. రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనము, మీరు పరిశుద్ధతను అలవరుచుకొని మీ దేహములను సజీవ యాగ బలిగా దేవుడికి అర్పించుడు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం అర్పిస్తున్నామా? కనీసం తినకుండా ఉండలేకపోతున్నాం. కనీసం కొంచెం నిద్రని సాక్రిఫైస్ చేసి ప్రార్థనలో ఎక్కువగా గడపలేకపోతున్నాం. అంతెందుకు, పరిశుద్ధమైన గ్రంథం దేవుడు వాక్కు, ఈ వాక్యాన్ని కూడా మనము ఆహారముగా భుజించలేకపోతున్నాము. మరలా మనకి అద్భుతాలు కావాలి. ఎలా జరుగుతుంది? ఈ సమయంలో దేవాదేవుడు నరేష్ అనే అబ్బాయిని దీవిస్తున్నా అని చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఎవరికో అండి ఒక్కరికి మూత్రపిండాలలో సమస్య, మేబీ ఆపరేషన్ ఏదైనా సజెస్ట్ చేశారేమో. ఆ దేవాదేవుడు మరలా ఒక్కసారి మిమ్మల్ని రీచెకప్కి వెళ్ళమని చెప్తున్నాడు. దేవుడు ముట్టి ఆల్రెడీ స్వస్థపరిచినాడు. యేసయ్య రక్తము వలన ఇది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 53:5 ప్రకారం యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరును గాక యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. మన ఇంటికి రక్షణ వచ్చింది.